నమస్తే. పాత చుక్కలను బయట పడేయకుండా ఇలా చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళే కాకుండా చూసిన వాళ్ళందరూ కూడా మెచ్చుకోకుండా ఉండరు. పాత చొక్కాను కానీ చినిగిన చొక్కాను ఏదైనా తీసుకొని ఇలా కాలర్ కింది భాగం నుంచి పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కా కింది భాగాన కూడా ఇలా సమానంగా చివరి వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కాకు ఉండే హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఇలా కింది భాగం నుంచి 2 హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోండి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక బటన్స్ ఉంటాయి కదండి, ఈ చొక్కా యొక్క బటన్స్ అన్నిటిని కూడా తీసేయండి. అయితే మనము కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ లెవెల్లో రావాలంటే ఇలా బటన్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ షర్ట్ని ఇలా రివర్స్లో పెట్టేసి మనము పై భాగాన కింది భాగాన కట్ చేసుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజును పెట్టేసి ఇప్పుడు మనము ఇలా 2 వైపులా కూడా స్టిచ్చింగ్ వేసేసుకోండి. మిషన్ మీద కానీ ఇలా చేత్తో కానీ స్టిచ్చింగ్ వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంతకుముందు ఈ షర్ట్ని ఇలా రివర్స్లో తీసి స్టిచ్చింగ్ వేసాం కదండి, ఇప్పుడు ఇలా రివర్స్లో తీసేసామనుకోండి మనకి మంచి పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది. పాత చొక్కాలు అనేవి ఇలా గట్టిగా ఉన్నప్పుడు కలర్ వెలిసిపోయినప్పుడు మనము ఈ పిల్లో కవర్స్ని వేసామనుకోండి, మనము బయట కొన్న పిల్లో కవర్స్ కంటే ఇవి ఎక్కువ రోజులు పిల్లో కవర్స్ అనేవి చినిగిపోకుండా చాలా రోజుల పాటు మనము పిల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ చొక్కాకుండే బటన్స్ని పెట్టేసామనుకోండి, ఈ పిల్లో అనేది అస్సలుకే కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుంది. బయట తీసుకున్న పిల్లో కవర్కి ఈ పిల్లో కవర్కి చాలా తేడా ఉంటుందండి. ఇలాంటి పిల్లో కవర్స్లో నుంచి అయితే పిల్లో అనేది బయటికి వచ్చేస్తుంది. అస్తమానం దీన్ని మనము సర్దుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుందండి. పిల్లలు ఆడినా కానీ ఈ పిల్లో అనేది బయటికి వచ్చేస్తుంది కదా. మనం ప్రిపేర్ చేసుకున్న పిల్లో కవర్ అనేది ఈ చొక్కా చినిగిపోయేంత వరకు కూడా పిల్లో కవర్ అనేది అలాగే ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని సోఫాల పైన కానీ బెడ్ పైన కానీ స్టిచ్చింగ్ వేసేవాళ్ళు మిషన్ పైన కూర్చోవడానికి కానీ ఎక్కడైనా చైర్లో వేసుకోవడానికైనా చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మరొక షర్ట్ని తీసుకున్నానండి, ఇది ఎక్కడ చినిగిపోలేదు కానీ చిన్నగా అవ్వటం వలన నేను ఇది కట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. పాతవి కానీ చినిగినవి కానీ ఏవైనా తీసుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా షర్ట్ని మనము కాలర్ నుంచి ఇలా కింది భాగం వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కా యొక్క 2 సైడ్స్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఇలా సైడ్లో స్టిచ్చింగ్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనము 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. కాలర్ వెనుక భాగాన పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాలర్ని కట్ చేయకుండా కింది భాగాన మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా కాలర్ అనేది ఓపెన్ ఉంటుంది. తర్వాత వెనుక సైడ్ ఉన్నది మొత్తం కూడా మనం కట్ చేసుకున్నాం కదా, పై వైపు మాత్రమే ఇలా మనకి ఈ చొక్కా అనేది కనిపిస్తుంది. ఈ షర్ట్ని ఇలా వెనుక సైడ్ అనేసి ఇప్పుడు పూర్తిగా ఓపెన్ ఉంది కదండి, ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ దగ్గర మనము కట్ చేసుకున్న కొద్దిగా నాడ టైప్ది కానీ మనము చొక్కా కట్ చేసుకున్నాం కదండి, దాంట్లోనే కొద్దిగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా నాడలాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి మనము 2 సైడ్స్ కూడా ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా నాడలు అనేవి వెనక సైడ్ మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా. అంతేనండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న కుకింగ్ యాప్రాన్ అనేది రెడీ అయిపోయింది. మనము బయట వీటిని తీసుకోవడానికి ఎంతో అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే పాత చొక్కానే కాదండి, మన ఇంట్లో ఉండే డ్రెస్ కానీ దేంతోటైనా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, యాప్రాన్ అనేది రెడీ అయిపోతుంది. కొత్త డ్రెస్ కానీ శారీ కట్టుకున్నప్పుడు ఇలా కుకింగ్ యాప్రాన్ని వేసుకున్నాం అనుకోండి, వంట అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరొక చొక్కాని తీసుకున్నానండి, ఇలా కలర్ అనేది అంటుకుంది. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఒక్కొక్కసారి కలర్స్ అంటుకుంటాయి కదండి, అలాంటి షర్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాంటి చిన్న గిన్నెని కానీ లేదా చిన్న ప్లేట్ని కానీ మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా షర్ట్స్ పైన పెట్టేసుకోవాలి. ఈ చొక్కా అనేది ఇలా ముడతలు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ ప్లేట్ని పెట్టేసి మనము రౌండ్గా ప్లేట్ చుట్టూ కూడా పెన్తో మార్క్ చేసుకోవాలి. రౌండ్గా మార్క్ చేసుకున్నాం కదండి, షర్ట్ నుంచి మనము ఇలా ఎక్కడైతే రౌండ్గా చేసుకున్నామో ఆ మాదిరిగా మాత్రమే ఈ షర్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఎక్కువగా అనిపిస్తే ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ వేసుకోవడానికి మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పూర్తిగా స్టిచ్చింగ్ వేసుకోకుండా కొద్దిగా మాత్రమే గ్యాప్ ఇచ్చి ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ వేసుకోండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత
మిగిలిన క్లాత్ ఉంది కదండి, కట్ చేసుకున్న చొక్కా ఉంది కదా, దాన్ని ఈ గ్యాప్లో ఇలా మధ్యలో పెట్టేసేయండి. లేదా మీ దగ్గర ఇంకేదైనా పాత చొక్కాలు కానీ పాత నైటీలు కానీ ఏదైనా ఉన్నా సరేనండి, వాటన్నిటిని కూడా ఇలా మీకు ఏ విధంగా కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు. మిగిలిన గ్యాప్ని కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని ఇలా పూర్తిగా అన్ని వైపులా సమానంగా ఉండే విధంగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఇది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదండి. మన ఇంట్లో ఉండే ఏదైనా ఉలెన్ దారాన్ని కానీ లేదా గట్టిగా ఉన్న దారాన్ని ఏదైనా తీసుకొని మధ్యలో ఇలా బటన్ని పెట్టేసి మనము 4 వైపులా కానీ 6 వైపులా కానీ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. లావుగా ఉండే నిడిల్ని కానీ ఇలాంటి దబడాన్ని కానీ తీసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ 4 సైడ్స్ మాత్రమే వేసాను. మీరు కావాలంటే 6 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా అందంగా కనబడుతుందండి. ఇలా సోఫా పైన కానీ బెడ్ పైన కానీ చిన్న చిన్న కుర్చీలు ఉంటాయి కదండి, వాటిపైన కానీ ఎక్కడైనా ఇలా పెట్టేసామనుకోండి, చూడ్డానికి చాలా అందంగా కనబడుతుంది. చివరి యూస్ఫుల్ టిప్ అండి, మీరు ఇక్కడ పాత చొక్కాని తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ కలర్ వెలిసిపోయిన ఈ డ్రెస్ని తీసుకున్నానండి. మీరు చొక్కా తీసుకున్నా కానీ లేదా ఇలాంటి డ్రెస్ తీసుకున్నా ఏదైనా సరేనండి. అయితే చొక్కా తీసుకున్నా డ్రెస్ తీసుకున్నా సిల్క్ది కాకుండా ప్యూర్ కాటన్ది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 2 హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత పై భాగాన డిజైన్ ఉంది కదండి, దాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డిజైన్ లేకపోతే పైన కాలర్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. ఈ డ్రెస్కి సైడ్లో స్టిచ్చింగ్ ఉంది కదండి, ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోండి. మనకి ఇలా పూర్తిగా ఓపెన్ అవుతుంది కదండి. ఇప్పుడు పైనుంచి మనము పూర్తిగా కింది వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా అన్నిటినీ కూడా ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది కదా. ఈ డ్రెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదండి, దాన్ని ఇలా 2-3 మడతలు మలుచుకున్నాక పై భాగాన మనము ఇలా స్టిక్ని పెట్టేసి ఇలా రౌండ్గా మలిచేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా గట్టిగా కర్ర చుట్టూ చుట్టేసిన తర్వాత విడిపోకుండా ఉండటానికి ఏదైనా తాడును కానీ లేదా డ్రెస్కి వెనుక సైడు ఇలాంటి నాడలు వస్తాయి కదండి, దాన్ని కట్ చేసి కూడా ఇలా మనము గట్టిగా ముడి వేసుకోవాలి. ఇది బండలు తుడుచుకోవడానికే కాదండి, మనము ఈ కర్రను తీసుకొని పైన ఏదైనా దుమ్ము పట్టిన ఫొటోస్ కానీ లేదా ట్యూబ్లెట్ని తుడవడానికి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. మీకు ఇక్కడ తూర్చి కూడా చూపిస్తున్నాను. ఫ్లోర్ని ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలాంటి వాటి కోసం మనము 150 రూపీస్ పెట్టి మాప్ని తీసుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తీసుకున్న మాప్ అనేది ఆరబెట్టడానికి చాలా టైం పడుతుంది, కానీ ఇదైతే త్వరగా ఆరిపోతుందండి. చూసారు కదండి, ఇలా పాత చొక్కాలతో కానీ డ్రెస్లతో కానీ నేనైతే ఇక్కడ చొక్కాలతో 2 పిల్లో కవర్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని సోఫాల పైన కానీ బెడ్ పైన కానీ కుర్చీలో దేంట్లో పెట్టినా కూడా చాలా అందంగా కనబడుతుంది. పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే పాత చొక్కాలతో ఇలా కుకింగ్ యాప్రాన్ని, పిల్లో కవర్స్ని, మాప్ని మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.